హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను ఫ్యాబర్ వాళ్ళ కిచెన్లోని చక్కెర పొంగలి చేసి చూపించిపోతున్నాను. అది కూడా మా అమ్మ స్టైల్లో. ఎందుకంత సింపుల్ అంటే నేను ఫ్యాబర్ వాళ్ళది సిడ్నీ రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి, కొంచెం కిస్మిస్ కూడా, కొబ్బరి ముక్కలు కూడా. ఇప్పుడు ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అవుతూనే మంచి వాసన వస్తుంది కదా. అయిపోయిందండి, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు తీసేసుకోవాలి. ఈ కలర్లో రావాలన్నమాట, అంతే. ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందాం. ఇది వాష్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. అలాగే పెసరపప్పు కూడా వేసుకోవాలి. ముందుగా ఆన్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా హ్యాండిల్ పట్టుకుని కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చల్లగా ఉంటుంది కాబట్టి మీరు అస్సలు వేడిగా ఉంటుంది ఆ టెన్షన్ కూడా పడక్కర్లేదు. ఇలా కలిపేసుకోవాలి, అంతే. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని ఇది ఉడికిన వరకు పక్కన పెట్టేసుకోవాలి, అంతే అన్నమాట. కొన్ని నిమిషాల్లోనే రెడీ అయిపోద్ది. సో మనం వెయిట్ చేద్దాం. చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా. ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఇలా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. సో ఇంకా కొంచెం ఉడకాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొంచేపే, అంతేనండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం. కొంచెం ఉండాలి వాటర్, మనకి ఎక్కువ ఉండకూడదు. పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు గ్రేట్ చేసినా లేదనుకోండి పౌడర్ అయినా చేసుకొని తీసుకోవచ్చు. ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు ఉడికించుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకోవాలి. మంచి అరోమా వస్తుందండి. లాస్ట్లోని మనం ఫ్రై చేసుకొచ్చున్నాం కదా నెయ్యిలోని ఇవన్నీ వేసేసుకోవాలి. ఎంత మంచి వాసన వస్తుంది కదా. చూస్తుంటేనే మీకు నోరు ఉడుతుంది కదా. రెడీ అయిపోయింది చక్కెర పొంగలి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంత మంచి కలర్ ఉంది కదా. చూస్తుంటేనే నోరు ఉడుతుందండి. అంత మంచి ఫ్లేవర్, మంచిగా వాసన కూడా వస్తుంది. సూపర్గా ఉంది.